హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కోవెల్ పులిహోర, గుళ్ళో తయారు చేసే పులిహోర తయారు చేసుకుందాం. అలాగే ఉండ్రాళ్ళు, తెలుగువారు ఎంతో ఇష్టంగా వినాయకుడికి సమర్పించుకునే ప్రసాదం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పులిహోర ప్రాసెస్ చూద్దామండి. గిన్నెలో ఒక ఎలక్కాయ సైజ్ అంతా, అంటే దాదాపుగా 150 గ్రాముల చింతపండు తీసుకుని వేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. ఒక అరగంట పాటు వేడి నీళ్ళు మాత్రమే పోయండి, చక్కగా గొజ్జు వస్తుంది. చక్కగా పక్కన పెట్టేసుకోండి, అది నానుతూ ఉంటుంది. మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. అన్నం ఉడుకు పట్టగానే అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయండి. రైస్ చక్కగా తయారవుతూ ఉంటుంది. మరోవైపు మనం పులిహోర పేస్ట్ తయారు చేసుకుందాం. చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. చక్కగా ఒక 1/2 కప్పు పల్లీలు, వేరుశనగ పప్పు వేసేసి చక్కగా మంచి ఎర్రటి రంగు, చూపించిన రంగు రావాలండి. చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మంచిగా చక్కగా కమ్మని వాసన వస్తూ ఉంటాయి. ఆ టైంలో చక్కగా చూపించిన విధంగా నూనె డ్రైన్ చేసేసి చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి. డన్. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు. చూపించిన కొలతలు కొంచెం ఫాలో అవ్వండి. మంచి పులిహోర ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పులిహోర కాదండి, టెంపుల్ పులిహోర. భగవంతుడికి నైవేద్యంగా నివేదించుకునే పులిహోర చేసుకోబోతున్నాం కాబట్టి కొంచెం కొలతలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు విరిచి వేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో వండండి, మాడనివ్వకండి. అలాగే ఒక 7 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు చూపించిన విధంగా చీల్చి వేసేయండి. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేయండి. అక్కడ అన్నంలోనూ కొంచెం పసుపు యాడ్ చేసామండి. అలాగే ఇక్కడ పేస్ట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసాం. అలాగే కరివేపాకు పులిహోరకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. చక్కగా లేత కరివేపాకు ఫ్రెష్గా ఉండేది యాడ్ చేసేయండి. చక్కగా కరివేపాకు మగ్గిన తర్వాత మనం వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న చింతపండు చక్కగా పల్ప్ తీసి ఆ గొజ్జు చిక్కగా ఉండాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. పులిహోర పేస్టు ఎప్పుడు బాగా, ఎస్పెషల్లీ టెంపుల్ పులిహోర పేస్టు చక్కగా దగ్గరికి ఉండాలండి, బాగా చిక్కగా ఉండాలి. యాడ్ చేసేయండి. చక్కగా లో మీడియం ఫ్లేమ్లో ఒక బాయిల్ రాగానే హింగ్, మద్రాస్ హింగ్ అండి, మనం రెగ్యులర్గా కూరల్లో వాడుకునే హింగ్ కాదు, మద్రాస్ హింగ్ అని దొరుకుతుంది. ఒక చిన్న ముక్క యాడ్ చేసేయండి. చాలా హైలీ ఫ్లేవర్ ఉంటుందండి, చూసి వేసుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, మిరియాలు, బ్లాక్ పెప్పర్ ఒక 10 పీసులు చక్కగా రోట్లో లేదా మిక్సీలో కచ్చా పచ్చాగా దంచుకుని యాడ్ చేసేయండి. అలాగే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసేసి చక్కగా నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కదుపుకుంటూ కుక్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసేయండి. చక్కగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పులిహోరకి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ చేయకండి. ఆ టైం ప్రకారం వేయండి, ఆ కొలత ప్రకారం వేయండి. అప్పుడే మనం పర్ఫెక్ట్ టెంపుల్ ప్రసాదం పులిహోర ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు రైస్కి పేస్ట్కి కూడా మ్యాచ్ అవ్వాలండి. సో అలా చూసుకుని సాల్ట్ యాడ్ చేసేసుకోండి. చక్కగా ఇంకొక 3 నిమిషాల పాటు అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇంకొక చిన్న ప్రాసెస్ చేద్దామండి. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు విరిచి వేసేసి 1 టేబుల్ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి చక్కగా పేస్ట్ చేయండి. ఫైన్ పేస్ట్ కావాలండి, త్వరగా ఆవాలు నలగవు. సో నిదానంగా మిక్సీని తిప్పుతూ చక్కగా మంచి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్టు టెంపుల్ పులిహోరకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. సో తప్పకుండా చూపించిన విధంగా పేస్ట్ చేసుకోండి. అలాగే చూడండి, మన పులిహోర పేస్ట్ కూడా చక్కగా ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. అది రెడీ అయిపోయిందండి.
చల్లారుతూ ఉంటుంది, అలా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం రెడీ చేసుకున్న అన్నం ఒక వెడల్పాటి గిన్నెలో తీసేసుకోండి. అలాగే కొంచెం పల్లీలు, మనం రెడీ చేసుకున్న పల్లీలు యాడ్ చేసేయండి. అలాగే పచ్చి కరివేపాకు అక్కడ యాడ్ చేసామండి పేస్ట్లో, ఇక్కడ పచ్చిది యాడ్ చేసేయండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్లు అవుతుంది తీసుకుని అన్నంలో చూపించిన విధంగా చేత్తో కలపండి. ఇది స్పూన్తో కలిపితే ఈ పేస్టు అన్నంలో ఉన్న ప్రతి మెతుక్కి ఆ పేస్ట్ అంటుకోవాలండి. సో చేత్తో కలపటమే కరెక్ట్ అండి. సో చక్కగా చూపించిన విధంగా రైస్ ఎలాగూ చల్లారే ఉంటుందండి. సో మీకేం ప్రాబ్లం లేదు. చల్లారిన తర్వాతే పేస్ట్ కలపాలండి. అలాగే ఈ ఆవాల పేస్ట్ కలపాలి. అన్నం బాగా చల్లారాలండి, పులిహోరకు చాలా ఇంపార్టెంట్. చక్కగా చూపించిన విధంగా పేస్ట్ చూసారా, ప్రతి అన్నం మెతుక్కి ఆ ఎండుమిర్చి పేస్ట్, ఆవాల పేస్ట్ అంటుకునేలా చక్కగా కదుపుకున్నానండి. రైస్ కూడా చూడండి, పొడి పొడిగా ఈ కన్సిస్టెన్సీ కావాలండి. మీరు రైస్ ఎగరబెట్టుకోండి, వార్చుకోండి, ఎలా చేసుకున్నా రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలని గమనించండి, చాలా ఇంపార్టెంట్. చక్కగా మనం ఆవాల పేస్ట్ని రైస్కి కలిపేసామండి. ఈలోపు మన పులిహోర పేస్ట్ కూడా చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. చూపించిన విధంగా చక్కగా యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే రెసిపీ కాదండి. స్పెషల్గా నేను నాకున్న సోర్సెస్తో మాకు పరిచయం ఉన్న ఒక ట్రెడిషనల్ తమిళ్ ఆరిజిన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి రెసిపీ తెలుసుకొని చేయటం జరిగిందండి. అందువల్లే నేను ఇంత పర్టికులర్గా ఈ విధానం, ఈ కొలతలు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ప్రాసెస్ చేసుకుందామండి. చక్కగా రూమ్ టెంపరేచర్లో ఉన్న మన పేస్ట్, పులిహోర పేస్ట్ యాడ్ చేసేసాను. చక్కగా ప్రతి అన్నం మెతుక్కి అంటుకునేలాగా చక్కగా కదుపుకున్నానండి. నాకు స్పూన్తో కదిపాను, అంత సాటిస్ఫాక్షన్ అనిపించక మళ్ళీ చేత్తోనే బాగా కలపడం జరిగిందండి. సో మంచి కలరు, మంచి టెక్స్చరు వచ్చిందండి. మీరు చూస్తున్నారు, పర్ఫెక్ట్గా ప్రతి అన్నం మెతుకు ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా పులిహోర తయారు చేసుకున్నామండి. మరి నాకైతే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత వెండివాకిల్ నుంచి బయటకు వచ్చి ఆ ఎడం చేతి వైపు ఆ క్యూ లైన్లో ఎంటర్ అవగానే ఆ ఇస్తరాకుతో చేసిన గిన్నెలో ఆ అర్చకులు అలా ఇచ్చే ఆ పులిహోర తిన్న ఆ ఫీల్ కలిగిందండి. సో తప్పకుండా ఆ ఫీల్ మీ అందరికి కూడా కలగాలని ఆశిస్తూ ఈ రెసిపీ మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చక్కగా రేపు వినాయక చవితి ప్రసాదాల్లో భాగంగా ఈ పులిహోర తయారు చేసుకోండి, ఆ వినాయకుడికి నివేదించుకోండి, అలాగే ప్రసాదంగా పుచ్చుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మన నానమ్మలు, అమ్మమ్మలు తయారు చేసి మనకు నేర్పించిన ఆ కుడుములు, ఆ ఉండ్రాళ్ళు వినాయకుడికి నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, ఇంతకు మించిన ప్రసాదం ఏది ఉండదు. సో ఆ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలో లేదా ప్యాన్లో ఒక 2 కప్పుల వాటరు, నేను ఇక్కడ 1 కప్పుతో కుడుములు చేయబోతున్నానండి రవ్వతో. సో 2 కప్పుల వాటర్ బాయిల్ చేసుకోండి. బాయిల్ అవుతున్న టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేయండి. చక్కగా అలా ఒక 5 నిమిషాల పాటు బాయిల్ రానివ్వండి. చక్కగా ఒక 1/2 కప్పు పచ్చెనగపప్పు, ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు యాడ్ చేసేయండి. అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్. చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఆ శనగపప్పును కుక్ చేయండి. చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు రవ్వ, బియ్యం రవ్వ చూపించిన విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి. నిదానంగా మనం ఉప్మాకు పోసినట్టు అలా పోస్తూ కదుపుకోండి. చక్కగా ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేశారంటే చక్కగా మూత పెట్టేయండి. ఆ స్టీమ్కి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికి ఒక మంచి ఉండలు కట్టుకోవడానికి, ఆ ఉండ్రాళ్ళు కట్టుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చేలా పర్ఫెక్ట్గా తయారవుతుందండి. పర్ఫెక్ట్. చక్కగా ఒక 5 నిమిషాల్లో రవ్వ ఉడికిపోతుందండి. చూసారా, మూత తీసిన తర్వాత మీకు ఇలా
దగ్గరికి అయిపోతుంది చక్కగా ఆ వాటర్ అంతా పీల్ చేసుకుని రవ్వ. ఇప్పుడు కాస్త రూమ్ టెంపరేచర్ రానివ్వండి. మనం ముట్టుకోవడానికి వీలైనంత వేడిలో చేయి కొంచెం తడుపుకుంటూ చూపించిన విధంగా ఉండ్రాళ్ళు చుట్టేసుకోండి. చక్కగా ఇక్కడ మనం 2 రకాల ఉండ్రాళ్ళు మీకు చూపించబోతున్నానండి. ఒకటి అలా ప్లెయిన్గా తయారు చేద్దాం, ఇంకోటి మా చిన్నప్పుడు చేసుకునేవాళ్ళం, సెంటర్లో చిన్న బెల్లం ముక్క చూపెట్టి ఉండ చుట్టేసేవాళ్ళం ఉండ్రాయి. అది చక్కగా స్టీమ్ చేసేస్తే చాలా బ్యూటిఫుల్గా ఎంతో టేస్టీగా తయారయ్యేవి. ఇలా చూపించిన విధంగా చక్కగా ఉండ్రాళ్ళు కుడుములు చుట్టేసుకోండి. బెల్లం కుడుము ఎలా చేయాలో నేను ఒక్కటి మీకు చూపిస్తాను. ఇలా చక్కగా ఉండ చుట్టి మన చిన్న ఒక గిన్నెలా దాన్ని ఒక షేప్లో ఒత్తండి. మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్క, అలా జస్ట్ బెల్లం ముక్క, ఏమి ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్గా అలా పెట్టేసి చక్కగా చూపించిన విధంగా క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఉండ చుట్టేయండి చక్కగా బాల్ లాగా. అలా మనం స్టీమ్ చేసేసుకుందాం. అలా చక్కగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 7-8 ఉండ్రాళ్ళు కుడుములు వచ్చినాయండి. చక్కగా మనం స్టీమ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా మీరు రేపు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. చక్కగా చాలా సింపుల్గా ఉండ్రాళ్ళు మీరు తయారు చేసేసుకోవచ్చు. చక్కగా ప్రసాదం రెడీ చేసేసుకోవచ్చు. చూపించిన ప్రాసెస్ సింపుల్గా ఫాలో అవ్వండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చక్కగా రెడీ చేసేసుకున్న తర్వాత ఒక స్టీమర్, చక్కగా ఆవిరి కోసం చక్కగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి స్టీమర్ పెట్టేసి డైరెక్ట్గా కూడా దీని మీద ఉండ్రాళ్ళు పెట్టేయొచ్చండి. బట్ ఇంకా సాఫ్ట్గా ఉండటం కోసం, ఉండ్రాళ్ళు చక్కగా దూదుల్లాగా తయారవటం కోసం నేను ఒక చిన్న ప్రాసెస్ చూపిస్తానండి. మన స్టీమర్ బాయిల్ అవుతున్న టైంలో ఒక కాటన్ క్లాత్, మస్లిన్ క్లాత్ అంటారండి, చక్కగా తడిపిన క్లాత్ తడిపి వాటర్ పిండేసి అలా గిన్నె మీద పెట్టేసి ఆ క్లాత్ మీద ఉండ్రాళ్ళు పెట్టేయండి మన కుడుములు. చక్కగా పైనుంచి ఆ మిగిలిన క్లాత్ని దాని మీద చూపించిన విధంగా క్లోజ్ చేసేయండి. అంతే. ఆ ఆవిరికి చాలా చక్కగా డైరెక్ట్గా ఉడికించడం కన్నా మూత పెట్టేయండి. చక్కగా ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండ్రాళ్ళు దూదుల్లాగా చాలా సాఫ్ట్గా తయారవుతాయండి ఇలా చేయటం వల్ల. సో తప్పకుండా ఈ మస్లిన్ క్లాత్ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఎంతో రుచికరమైన చక్కటి కుడుములు తయారు చేసుకోవచ్చు. డన్. స్టవ్ కట్టేయండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఆ ఆవిరిలో అలా వదిలేయండి. వెంటనే ఓపెన్ చేయకండి. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. చక్కగా రూమ్ టెంపరేచర్లో మనం ముట్టుకోవడానికి వీలుగా కుడుములు తీసి స్టీమర్ నుంచి ప్లేట్లో పెట్టేసుకోండి. సర్వ్ చేయడానికి, భగవంతుడికి నివేదించుకోవడానికి పర్ఫెక్ట్గా ఎంతో సాఫ్ట్గా, చూసారా, దూదుల్లాగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. డైరెక్ట్గా ఉడికించడం కన్నా మీరు ఈ మస్లిన్ క్లాత్, కాటన్ క్లాత్ టెక్నిక్ ఫాలో అయ్యారంటే బ్యూటిఫుల్ కుడుములు తయారు చేసుకోవచ్చండి. చూసారా, బెల్లం కుడుము ఎంతో సింపుల్గా, చిన్న టెక్నిక్. ఆ సెంటర్లో చిన్న బెల్లం ముక్క పెట్టి క్లోజ్ చేసి స్టీమ్ చేశాను. ఆ స్టీమ్కి ఆ బెల్లం ముక్క మెల్ట్ అయ్యి కరిగి జ్యూస్ ఫామ్ అవుతుంది. మరొక్కసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచే కొద్దీ పెరుగుతుందండి. థ్యాంక్ యూ.